స్వామి వివేకానంద సూక్తులు. విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని వేచిచూడకూడదు. వెంటనే ప్రారంభించాలి. తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు. కాని వివేకి ప్రతి పనిని తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు. ఏ పని అల్పమైనది కాదు. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. జననం, మరణం, మంచి, చెడు, జ్ఞానం, అజ్ఞానం, వీటి మిశ్రమాన్నే మాయ అంటారు. ఈ వలలో అనంతకాలం ఆనందం కోరుకుంటూ చరించవచ్చు. జీవితం పోరాటాల, భ్రమల పరంపర. జీవిత అంతరార్థం సుఖపడడంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది. విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది. తన్ను శాస్త్రజ్ఞానం కన్నా ఔన్స్ అనుభవం గొప్పది. డబ్బులో శక్తి లేదు, కాని మంచితనంలో, పవిత్రతలో శక్తి ఉంటుంది. చెలిమిని మించిన కలిమి లేదు, సంతృప్తిని మించిన బలిమి లేదు. విద్య బాల్యానికి మాత్రమే పరిమితం కాదు. నాకున్న కొద్ది శక్తితో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినప్పుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికి పంచకపోతే నిష్ప్రయోజనం. మినుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురును లోకానికి పంచాలని చూస్తుంది. కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినప్పుడే ప్రయోజనం, సార్థకత. అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయరాదు. చిత్తశుద్ధి, పట్టుదల, ఓర్పు ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకం. కాని ప్రేమ ఈ మూడింటి కన్నా ఆవశ్యకం. స్వార్థం లేకుండా ఉండడమే అన్ని నీతులలోకి గొప్ప నీతి. స్వార్థంతో నిండిన ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది. సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మాత్రం అభిమానాన్ని, దీవెనలను తీసుకువస్తుంది. నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది.